DTV న్యూస్ కి స్వాగతం. హోటల్ పరిశ్రమ వారు నేరుగా వ్యవసాయదారుల ద్వారా కూరగాయలు ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తద్వారా ఇటు రైతులకు అటు హోటల్ యజమానులకు ఎక్కువ లబ్ధి చేకూరడంతో పాటు కల్తీ లేని ఆహార పదార్థాలు లభిస్తాయని పేర్కొన్నారు. KPHP కాలనీ 6వ ఫేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లెమన్ రిడ్జ్ హోటల్ రెస్టారెంట్ ను ఆయన సోమవారం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఎవరూ ఇంట్లో వంట చేసే పరిస్థితి లేదని, అందరూ హోటల్స్ పైన ఆధారపడి పరిస్థితి నెలకొందన్నారు. రమేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పుష్పారెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, సుధాకర్, ప్రకాష్, మద్దూరి రాము, అరుణ్, ఫణికుమార్, శివ చౌదరి, ఆజాద్, సంధ్య, వనజ తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ ఆఫ్ హోటల్ యాజమాన్యం పెద్ద నారాయణ గారికి, మిత్రులు గౌరవనీయులు రమేష్ గారికి, ప్రియమైన ఆహ్వానితులందరికీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, కూకట్పల్లి గౌరవనీయులందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరూ చెప్పినట్లుగా ఇక్కడే రెండో బ్రాంచ్కి వచ్చారంటే మొదటి బ్రాంచ్ని ప్రజలు ఆశీర్వదించినట్లు లెక్క. ఇది కూడా సక్సెస్ అవుతే మీరన్న హైదరాబాదే కాకుండా మెట్రోపాలిటన్ సిటీలు చెన్నై కానీ ఇంకా వేరే బెంగళూరు కానీ మీ ప్లానింగ్ ఉంది. మీ కష్టానికి, మీ నిబద్ధతకి, మీ విశ్వసనీయత ఈ యొక్క ప్రామాణికంగా తీసుకుంటే ఎవరూ మీ గురించి ప్రచారం చేయాల్సిన పని లేదు. మీ దగ్గర ఎవరైతే వచ్చి కస్టమర్ తినేస్తాడో ఆయనే ప్రచారం చేసుకుంటాడు. 4 కిలోమీటర్ల దూరం అయినా కానీ మీ దగ్గరికి వచ్చి తింటారు. దాంట్లో ఏమీ అనుమానం లేదు. ఇప్పుడు ఎవరు ఇంట్లో వంట చేసి ఆడవాడు కనపడట్లేదు అంటే అందుకనే అంటే ఎందుకు కనపడట్లేదంటే ఎవడు ఉద్యోగాలు ఆడుకున్నాయి, ఎవడో బాధ్యతలు ఆడుకున్నాయి. భర్త ఒక్క వెళ్ళాలి, భార్య ఒక్క వెళ్ళాలి, కోడలు ఒక్క వెళ్ళాలి, కొడుకు ఒక్క వెళ్ళాలి. కాబట్టి ఈ లెమన్ బ్రిడ్జే గతిగా. కాబట్టి మీరు ఎంత రుచికరమైనటువంటి శుచికరమైనటువంటి ఆహారాలు అందిస్తే అంత పెద్దగా మీ యొక్క ప్రాజెక్ట్ కానీ మీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు రైతులు కూడా అడాప్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆర్గానిక్ బండి ఇవ్వనండి, కూరగాయలు మీరే తెచ్చుకోండి, మంచి పౌల్ట్రీ ఇవ్వడం చూసుకోండి, నాటుకోడి పెంచేవాళ్ళం చూసుకోండి, వాళ్ళకి మంచి క్వాలిటీ మీకు సప్లై చేయమనండి, మీకు కూడా మంచి సరుకు దొరుకుతుంది. అట్లా రైతులకు కూడా మీరు జరుగుతుంది. మీరు బ్యాకప్ తీసుకొని బైబ్యాక్ అరేంజ్మెంట్, అతను ఈ కూరగాయలు కావాలి, ఈ మాంసం కావాలి, ఈ చేపలు కావాలని చెప్పారనుకోండి, అయ్యే క్వాలిటీ మీకు వస్తుంటే మంచిగా ఆర్డర్ కూడా చేసుకునేదానికి కూడా ఆడకు ₹1 ఉంటుంది, మీకు ₹1. మధ్య దడారులు లేకుండా మీరు అది కూడా టైఅప్ చేశారనుకోండి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా నేరుగా రైతులతోటే బైబ్యాక్ అరేంజ్మెంట్ చేసుకుంటారు. అట్లాగే మీరు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ హోటల్స్ని ఓపెన్ చేయదలుచుకున్నారు. కాబట్టి మీకు నాణ్యమైనటువంటి తాజా సరుకు వస్తే మీ వంట కూడా రుచికరంగా ఉంటుంది, మీ కస్టమర్స్ కూడా ఆనందపడతారు. కాబట్టి మీది ఈ రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాలకి, బయట దేశాలకు కూడా పోయే స్థితి కలవాలని భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు సోదరులు నారాయణరావు గారు మరియు వారు మిత్ర బృందంచే ఏర్పాటు చేయబడినటువంటి లెమన్ రిడ్జ్ హోటల్స్కి ఇవాళ ఓపెనింగ్గా కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ పెద్దలు, పూజనీయులు, అందరికీ సుపరిచితులు, రాష్ట్ర మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ హోటల్ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్లో
చాలా పొటెన్షియాలిటీ ఉన్న అటువంటి ఇండస్ట్రీ. అంటే ఫుడ్ అనేది మార్నింగ్ లేచి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమం ఫుడ్ ఇండస్ట్రీ. దాన్ని వారు వ్యాపారంగా ఎంచుకొని లెమన్ బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకుంటా, హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చక్కటి ఆలోచనతో ఇవాళ మన కుగుట్పల్లిలో ఒక హోటల్ ఉండి మళ్ళీ ఇవాళ ఇక్కడే ఇంకొక 2వ హోటల్ స్టార్ట్ చేసుకోవడం అనేది ఎంతగా అభివృద్ధి చెందుతుంది హోటల్ ఇండస్ట్రీ అనే దానికి ఇది నిదర్శనం చెప్పి తెలియజేస్తా ఉన్నా. వారి మనస్ఫూర్తిగా ఒక సూచన, క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి, క్వాలిటీతో ముందుకు నడవండి, డెఫినెట్ గా సక్సెస్ అనేది ఉంటది అని చెప్పి నా అభిప్రాయం. నేను కూడా ఒక వ్యాపారవేత్తగా ఏ రోజైతే మనం క్వాలిటీని విస్మరిస్తే ఆ రోజే మన పతనం స్టార్ట్ అయినట్టు అవుతుంది. కాబట్టి ఏ ఆస్పెక్ట్ లో కూడా పర్టికులర్ గా ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ అంటే హాస్పిటాలిటీ, మీరు చూపించే ప్రతి సేవ, ప్రతి చొరవలో కూడా అది కనపడినట్టయితే తప్పకుండా ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ హోటల్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను నమ్ముతాను. కాబట్టి ఆ రకంగా మీరు ముందుకు సాగాలని సోదరులు ఇప్పుడే చెప్పారు, విజయ్ కుమార్ గారు త్వరలోనే ఇంకా 2-3 బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నామని వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, గౌరవ పెద్దలు పూజనీయులు మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.